భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థ హాస్పిటల్లో చేరిన 7 స్టూడెంట్స్ నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలో ఘటన. పెద్ద అడిశర్లపల్లి అని నల్లగొండ జిల్లా దగ్గర ఉంటుంది. సో పిఏపల్లి పెద్ద అడిశర్లపల్లి అంటే పిఏపల్లి అంటే దేవరకొండ పక్కన ఉంటుంది. ఇది పిఏపల్లి దగ్గర అయ్యింది. ఒకసారి ఆ వీడియోలు మీకు చూపిస్తాం మిత్రులారా. అసలు ఆ ఫుడ్ పాయిజన్ కూడా ఇంకా చూడండి. ఈ పిల్లలు కూడా చెప్తున్నారు కదా, ఏమో కలెక్టర్ వచ్చినట్టుంది కదా. ఇగో దేవరకొండ గవర్నమెంట్ హాస్పిటల్ వేసిరంట. ఇవాళ కలెక్టర్ పోయింది. ఒకసారి చూడండి ఇక్కడ భయపడకమ్మా, ఏం కాదులే. నుంచి మాకు మంచి రైస్ అనేది లేదు. నిన్న మొన్నటి వరకు అడ్జస్ట్ చేసుకున్నాం, కానీ మా వల్ల కాదు. అందరికి ఫుడ్ ఆ రైస్ తిని మాకైతే కడుపులో నొప్పి లేస్తుంది. అయినా కానీ మేము వాళ్ళు చెప్పుకుంటేనేమో ఆ ఫుడ్ తిని ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఎట్లా అవుతుంది. అంటే రైస్ బాగుండట్లేదా లేకపోతే వండే విధానం బాగలేదు? రైస్ బాగుండలేదు. ఆ రైస్ వచ్చిన బియ్యమే ఇట్లా ఉన్నాయి. ఎన్ని రోజులకి వెళ్ళి పెడుతున్నారు ఈ రైస్? 4 days నుంచి. 4 days కి ఇలా మీరు మీ ఎస్ఓ మేడం గారికి కంప్లైంట్ చేసినారా? ఏమన్నారు? తను వచ్చి మాకు ఏదో సన్నాయి చెప్పి పోయింది. అద్దింటే ఏమవుతుంది? తినబుద్ధి కావట్లేదు, అసలు నోట్లో పెట్టబుద్ధి కావట్లేదు. మధ్యాహ్నానికి వెళ్ళి అన్నం తిన్నారు? ఏమన్నా మీరు ఇప్పుడు తిన్నారా? ఫస్ట్ టైం చేపిస్తే మాకు అది నచ్చలేదు, మేము తినలే. తర్వాత ఎస్ఓ మేడం అన్నది కదా కేజీపీ నుంచి ఒక రైస్ బ్యాగ్ తెప్పిస్తాము అక్కడ. సో ఇది పరిస్థితి. అసలు ఏం ఫుడ్ పాయిజన్ కదా ఇది? ఏంటిది ఇది? ఎక్కడుంది అది? పిఏపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటనలో దేవరకొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన నల్లగొండ కలెక్టరు. విద్యార్థులకు ఎలాంటి ఫుడ్ పాయిజన్కు గురి కాలేదని, అన్నం బాగా లేకపోవడంతో, గత 3 రోజులుగా సరైన ఆహారం తీసుకోకపోవడంతో విద్యార్థులు డీహైడ్రేట్కి గురై కొందరు విద్యార్థులను కడుపు నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారని, దీంతో దేవరకొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని నల్లగొండ కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. మేడం మరి ఇది సరే ఫుడ్ తినలేదు, వాళ్ళు మంచిగా అక్కడ తినలేదు. 3 రోజుల నుంచి వాళ్ళు అన్నం తినకపోతే, 3 రోజుల నుంచి వాళ్ళకి ఫుడ్ సరిగ్గా అందకపోతే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, మీ పాలకులు ఏం చేస్తున్నట్టు, మీరు మీ కింద ఉన్నటువంటి వ్యవస్థ అంతా ఏం చేస్తున్నట్టు? 3 రోజుల నుంచి వాళ్ళు శనివారం నుంచి చెప్తా ఉన్నారు, శనివారం నుంచి బియ్యం మంచిగా లేవు, అవి తినబోతలేదు మాకు, అది తింటే కడుపులో నొప్పి వస్తుంది మాకు అని చెప్పేసి ఆ అమ్మాయిలు చెప్తా ఉన్నారు. విద్యార్థినులు చెప్తా ఉంటే కనీసం పట్టించుకోకుండా ఆ హాస్టల్ వార్డెన్ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కావచ్చు, పట్టించుకోకుండా వాళ్ళను పస్తులుంచి వాళ్ళు డీహైడ్రేట్ అయ్యారు అంటే ఒక రోజులో డీహైడ్రేట్ అయిపోరు. అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారేమో నేను 45,000 సిటీ కడతా 1000 ఎకరాలల్లా, లేకపోతే అద్భుతంగా ఇది ఉంది అది ఉందని చెప్పేసి మైక్ కట్టుకొని ప్రసంగాలు ఇచ్చుడు కాదు. గా పేద పిల్లలకు బువ పెట్టనీక శాతం అయితే లేదు. నువ్వు సిటీలు కడతావా, కొత్త పట్టణాలు కడతావా? ఈ పేద పిల్లలకు బువ పెట్టనీక నీ ప్రభుత్వానికి నీకు శాతం అయితే లేదు. గాలకు బువ పెట్టలేనోడు ఇక నువ్వు పోయి ఇప్పుడు సిటీ కట్టుడు, ఇక ఈ దిద్దుడు, మొత్తం ఇవన్నీ కథ అన్నమాట. ఇంత దుర్మార్గం కాకపోతే 3 రోజులకి వెళ్ళి అన్నం లేదంట వాళ్ళకి. ఒకసారి ఆలోచన చేయండి ఎట్లా ఉందో. ఫుడ్ పాయిజన్ కాదని అనుకుందాం. రాత్రికి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అది ఫుడ్ పాయిజన్ అనేటువంటి చర్చ నడిచింది బాగా. కానీ ఇప్పుడు అది ఫుడ్ పాయిజన్ కాదని మీరు చెప్తా ఉన్నారు. సరే ఫుడ్ పాయిజన్ కాదని అనుకుందాం. మీ నోటితో మీరు ఏమంటారు? 3 రోజుల నుంచి వాళ్ళు అన్నం చక్కగా తింటలేరు, వాళ్ళు అన్నం తింటలేరు అంటే 3 రోజుల నుంచి అన్నం తినకుండా ఎవరైనా బతారా?
ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇగో అట్లా ఉంది పరిస్థితి. ఇక దీని మీద కూడా ఇక ఈ సోకాల్డ్ కొంతమంది కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ జర్నలిస్టులు, ఇంకా కొంత మేధావి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు నోరులిప్తలేరు వీళ్ళు. గింత జరుగుతూ ఉంటే కూడా కనీసం మాట్లాడేటువంటి పాపాన పోతలేరు. చాలా దుర్మార్గం ఇది. తప్పును తప్పు అని చెప్పడానికి కూడా భయపడతా ఉన్నారంటే ఇక ఈ జర్నలిస్టులు ఎందుకు, ఈ మేధావులు ఎందుకు, ఈ మాట్లాడే ఈ మోతబర్లు అందరు ఎందుకు? ఇది పరిస్థితి. పిఎఫ్ఎల్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో పాపం కలెక్టర్ పోయింది అక్కడికి. బాగానే కలెక్టర్ పోయి మొత్తం పరిశీలించి చూస్తూ ఉంది. ఇప్పటికైనా వాళ్ళని మెరుగైన వైద్యం అందించాలి, మెరుగైన అది చేయాలి. ఇకపై కూడా ఇట్లాంటివి కాకుండా చూసుకోండి. మీ ముఖ్యమంత్రి గారికి ఎట్లా తీరిక లేదు, కానీ ప్రాబ్లం పడేది, ఇబ్బంది పడేది మీరే. కాబట్టి కలెక్టర్ గారే ఆ నల్లగొండ జిల్లాలో ఎక్కడెక్కడైతే ఇలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఒకసారి దాని మీద రివ్యూ చేసి అవి మళ్ళా ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత జిల్లా పెద్దాధికారిగా మీ మీద ఉంటుంది.